జై శ్రీరాధే. మనం ఇంతకు ముందు కూడా వివరించుకున్నాము. మార్గశిర మాసం కృష్ణపక్షము నుంచి ఏకాదశులు మొదలైనవని. ఫస్ట్ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి, అలానే మార్గశీర్షంలో శుక్లపక్షములో వచ్చినటువంటి ఏకాదశి మోక్షద ఏకాదశి, అవి రెండు కూడా వివరించుకున్నాం. ఇప్పుడు పుష్యమాసం కృష్ణపక్షములో వచ్చే ఏకాదశిని గురించి యుధిష్ఠిర సార్వభౌముడు శ్రీకృష్ణ భగవాన్ని ఇలా ప్రశ్నిస్తున్నారు. మహానుభావ, నాకు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశుల మహత్యాన్ని వర్ణించారు. ఇప్పుడు పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఏమంటారు, దాని మహత్యేమిటి, దాని అధిదేవత ఎవరు, దాని గురించి తెలుపవేడిదనని ప్రార్థించారు యుధిష్ఠిర మహారాజు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఆనందంతో ఇలా సమాధానమిస్తున్నారు. ఓ రాజోత్తమ, పుష్యబహుళ ఏకాదశికి అధిపతి శ్రీహరి. దాని ఏకాదశి పేరు సఫల ఏకాదశి. ఈ ఏకాదశి ఒక్కొక్కప్పుడు ద్వాదశితో కూడా కలిసి రావచ్చు అని, కానీ అది శుక్లపక్షమైన కృష్ణపక్షమైన రెండు సమాన ఫలమే ఇస్తాయని. ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఆ రోజున సాధకుడు శ్రీమన్నారాయణ్ణి భక్తి ప్రవర్తులతో పూజించి రోజంతా ఉపవాసం ఉండాలి. సర్పాల్లో శేషుడు, పక్షుల్లో గరుత్మంతుడు, యాగాల్లో అశ్వమేధ యాగము, దేవతల్లో శ్రీ మహావిష్ణువు, ద్విపాద జీవుల్లో శాస్త్ర నియమాలతో ఉండిన బ్రాహ్మణుడు ఎంత ఉత్తములో అట్లనే ఉపవాస దినాల్లో ఏకాదశి ఉత్తమోత్తమైందని. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఎవరైతే నన్ను పూజిస్తారో వారు నాకు అత్యంత ప్రియమైన వారవుతారని దాన్ని ఆచరించే విధానాన్ని కూడా వివరిస్తున్నారు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని భక్తుడు స్నానం ఆచరించి అర్హమైన స్థలాల్లో, అంటే భగవానునికి తగిన స్థలంలో ఉంచి, అంటే భగవానుని సరైన స్థలంలో ఉంచి తాజా పుష్పాలతోటి పూజించాలి. ఆ దినమంతా కూడా నామస్మరణ, భజన, పూజాదులతోనే గడపాలి. దానిమ్మ, కొబ్బరికాయ, జామ, యాలకులు, మామిడి పండ్లు ఇలా మొదలైన వాటితోటి ఆయనకి నైవేద్యం సమర్పించాలి. ఆవు నేతి దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి ఆరతి ఇవ్వటం. ఆ రోజు భగవానుడి ముందు ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఎంత ఫలమో దానికి చెప్తున్నారు. దానితో ఏ తీర్థయాత్రలు కానీ ఎట్టి యజ్ఞాల ఫలం కూడా సమానం కాదని, అంత ఫలముందని. అంటే సఫల ఏకాదశి ఆచరించటం వలన ఏం ఫలం వచ్చిందో దానికి నిదర్శనంగా ఒక కథ చెప్తానని ఇలా వినిపిస్తున్నారు ధర్మరాజుకి శ్రీకృష్ణ భగవానుడు. పూర్వము చంపావతి నగరం సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతూ ఉంది. అప్పుడు ఆ నగరాన్ని రాజర్షి మహిష్మతుడు పాలిస్తూ ఉన్నారు. అతనికి 4 కుమారులు. పెద్దవాడు పేరు లుంపకుడు. ఆ లుంపకుడు పేరు తగినట్లుగానే దుర్వ్యసనాలకు లోనై పరస్త్రీలతోటి తిరుగుతూ వేశ్యాలోలుడై ఉన్నాడు. అతని దుష్కృత్యాలు రోజు రోజుకి కూడా ఎక్కువవుతున్నాయి. ఖజానాలో ధనం మొత్తం అయిపోయింది. దాంతో దైవనింద, బ్రాహ్మణ నింద చేయటం, వైష్ణవుల్ని బాధించటంతో కాలం గడుపుతున్నాడు. ఇలా చివరికి రాజు తన కుమారుడి యొక్క దుశ్చేష్టల్ని చూసి సహింపలేక ఆయన్ని వారసుడని కానీ పెద్ద కుమారుడని కానీ కూడా లెక్క చేయకుండా రాజ్య బహిష్కరణ చేశారు. ఇలా తండ్రి రాజ్య బహిష్కరణ చేస్తే రాజ్యంలో ఎవరు కూడా అతన్ని కాపాడేవారే లేరు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఆయన పగులంతా కూడా జంతువధ చేస్తున్నాడు. రాత్రివేళ రహస్యంగా నగరంలోనికి పోయి ధనరాశులను కొల్లగొడుతున్నాడు అన్నమాట. నగరవాసులు కొంతమంది లుంపకుడిని గుర్తించారు, కానీ రాజు భయం చేత పట్టుకోక విడిచిపెట్టారు. ఇలా అనుకుంటున్నారు, పాలించాల్సిన వాడు దొంగగా మారి ఈ ఘోర కృత్యాలతోటి హీన జీవితం గడుపుతున్నారని. ఇదంతా కూడా అతని పూర్వజన్మ పాప ఫలమేనని అలా తలుస్తున్నారనమాట. ఇలా లుంపకుడు మాంసాహారి అయ్యాడు. అలాగే ప్రతిదినం ఫలాలను కూడా తినేవాడు అనమాట. అతడు ఒక మర్రి చెట్టు కింద నివసిస్తున్నాడు. ఇలా జీవిస్తూ ఉండగా ఒక సఫల ఏకాదశి దినమున ముందు రాత్రి, అది పుష్యమాసం ఒకటి వల్ల చలి బాధతోటి ఆ రాత్రంతా నిద్రలేక లుంపకుడు మేల్కొనే ఉన్నాడు. ఇట్లా అనుకోకుండా సఫల ఏకాదశి ముందు రోజు లుంపకుడు జాగరణ చేయటం తటస్థించింది. కానీ చలిబాధ పడలేక తీవ్రంగా వణుకుతున్నాడు. నోరు తెరవలేక పళ్ళు కరుచుకుపోతున్నాయి. స్పృహ లేక ఓ చెట్టు కింద అలా సఫల ఏకాదశి అంతా కూడా ఆహారం లేకుండానే పడి ఉన్నాడు. ఆనాటి మధ్యాహ్నం ఆకలి బాధ తట్టుకోలేక ఎట్లాగో బలవంతంగా లేచి కూర్చోబోగా క్రింద పడిపోతున్నాడు. మళ్ళీ
అలాగనే నెమ్మదిగా నేలపైన ప్రాకుతా, ఆకలి దాహాలతో మిక్కిలి బాధపడతా, అడవి మధ్యలో ఏమీ లేక తినటానికి ఏ జంతువుని కూడా వేటాడలేక అలానే ప్రాక్కుంటూ పోయి ఆ నేలపై పడి ఉన్న ఫలాలను ఏరుకొని తన ఒడిలో వేసుకున్నాడనమాట. ఒడిలో వేసుకొని ఇలా విలిపిస్తున్నాడు, ఏ ప్రభు, ఓ దైవమా, నాకు ఎంత బాధ వచ్చింది, నేనేం చేసేది? తండ్రి నాకింత కఠిన శిక్ష విధించాడు. ఓ శ్రీహరి, నాపై దయ ఉంచి ఈ ఫలాలను స్వీకరించండి ప్రభు అని ఏడుస్తూ తన యొక్క స్థితికి బాధపడుతూ ఆ రాత్రంతా కూడా జాగరణ చేశాడనమాట. అతడు తెలవక చేసిన ఉపవాసం తర్వాత ఫలాలని భగవానుడికి నివేదించడం చేత మధుసూదనుడు సంతోషించారనమాట. అతడు నివేదించిన ఫలాలను స్వీకరించి కరుణా సముద్రుడై భగవానుడు ఆ లుంపకుని యొక్క బాధలన్నీ తొలగించారు. ఆ ఏకాదశి పుణ్యఫలం వలన లుంపకుడు రాజు కరుణకు పాత్రుడై రాజ్యాన్ని పొందాడు. ఓ ధర్మజ, మహిష్మంతుని కుమారుడుగా లుంపకుని కథ ఇంటివి కదా. ఆ లుంపకుడు మరురోజు ఉదయాన్నే మేల్కొనగానే ఒక అందమైన గుర్రం అతని పక్కన నిలబడి ఉంది. ఆకాశం నుండి ఇలా వినిపించింది, ఓ లుంపక, ఈ గుర్రం నీ కొరకే ఉంది, దీనినెక్కి నీ ఇంటికెళ్ళు. వాసుదేవుని కరుణా కటాక్షాల వలన నీవు సఫలా ఏకాదశి ఫలాన్ని పొందావు. ఎట్టి ఆటంకం లేక నీకు రాజ్యం సంక్రమించింది. ఇప్పుడే నీ తండ్రి వద్దకు పో, అతడు నిన్ను స్వీకరించి రాజ్యాభిషేకం చేస్తారని చెప్పింది. ఈ మాటలు విని లంపకుడు ఆనందంతో గుర్రం ఎక్కి చంపావతి నగరానికి వెళ్ళాడనమాట. సఫలా ఏకాదశి ఉపవాస ఫలంగా అతనికి చక్కని రూపం వచ్చింది. అతడు తండ్రికి విధేయుడై నమస్కరించాడు. రాజు అతన్ని ఆదరంతో దగ్గరికి తీసుకుని యువరాజ పట్టాభిషేకం చేశారు. తండ్రి అనంతరం లుంపకుడు ఎట్టి శత్రుబాధలు లేక రాజ్యాన్ని పెక్కు కాలం పాలించాడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవసించి శ్రీహరిని పూజించాడు. అలానే శ్రీమన్నారాయణుని దయచేత అతనికి రూపవతి, గుణవతి అయిన భార్య లభించింది. అలాగే సత్పుత్రులు కలిగారు. వార్ధక్యం రాగానే లుంపకుడు తన కుమారునికి రాజ్యభారాన్నిచ్చి తాను అడవికేగి ఇంద్రియ నిగ్రహంతో వానప్రస్థాశ్రమాన ఉండి పాప విముక్తుడై అంతాన వైకుంఠాన్ని చేరారు. ఓ యుధిష్ఠిరా, సఫలా ఏకాదశి యొక్క శక్తి అట్టిదని, ఎట్టి దుఃఖాల నుండైనా కూడా విముక్తి కలిగిస్తుంది, మోక్షాన్ని ఇయ్యగల శక్తి గలది. సఫలా ఏకాదశి మహత్యాన్ని విన్నంతనే రాజసూయ యాగం ఫలం లభిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఇలా వివరించారు. ఈ కథ వ్యాస భగవానుచే రచించబడిన భవిష్యోత్తర పురాణ అంతర్గతంలో నుండి గ్రహించబడినది. హరి ఓం తత్సత్.